ఎవరు వీడనంటే వాక్యం చెప్తుంది, వీడు దరిద్రుడు. చాలా మంది ఇక్కడ దరిద్రతలో ఉన్నారు. నేను చెప్తుంది భౌతికమైన దరిద్రం గురించి మాట్లాడలేదు. నీ ₹1,00,000 అప్పు గురించి, ₹2,00,000 అప్పు గురించి నేను మాట్లాడలేదు. ఈ రాత్రి నా దేవుడు నీ అప్పులని తీర్చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీ అప్పులని తీర్చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ అప్పుల జాబితాను కొట్టేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఆశీర్వదించబడితే, పర సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడితే నీ జీవితానికి ఏది కొదువై ఉండదు. ఏది కొదువై ఉండదు. చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలనుడురా, నాకేం కొదువు లేదని చెప్పుకుంటావా నువ్వు? చాలా ఉన్నాయి నీ కొదువులు. నీ ఆత్మీయ కొదువు ఉంది, శారీరక కొదువు ఉంది, మానసికమైన కొదువు ఉంది. వీటన్నిటికి కారణం ఏంటంటే నువ్వు సంఘంలో ఉన్నావన్న మాటే కానీ నా వైపు చూడటం లేదు. నేను నీకు నివాసంగా ఉన్నాను, ఇక్కడ నా వైపు చూడటం లేదు అన్నని నా ప్రభువుని యేసయ్య వాణ్ణి బాగా కఠినంగా శిక్షించాడు, లేదా గద్దించాడు. కఠినంగా గద్దించాడు. మీకు అద్భుతం మాట చెప్తాను. బైబిల్లో చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ, కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరిని దేవుడు గద్దిస్తాడు చెప్పండి? ప్రేమించేవారు. మీకు అర్థమైనట్టు చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మీరు కొట్టకుండా పక్కింటి వాళ్ళ పిల్లల్ని వెళ్ళి ఒక స్టిక్ తీసుకెళ్ళి కొడితే వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకుంటారా? చెప్పాలి గట్టిగా, ఒప్పుకుంటారా లేదా? తెలుగులో కూడా చెప్పలేరా మీరు? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోరు? నువ్వు ప్రేమించే బిడ్డ నీ ఇంట్లో ఉన్నాడు. వాడిని కొట్టినా, కోసినా, తిట్టినా నిన్నెవరు అడగరు. కానీ పక్కింటోడు జోలికి వెళ్తే వాడిని తోలు పెడుతాడు. అర్థమవుతుంది చెప్పింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం కూడా, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు దౌర్భాగ్యం తిడుతున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు దిక్కుమాలను తిడుతున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ రాత్రి నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈ రాత్రి నీ కన్నులకు కాటుకు నా ఎద్దు కొనమని నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను హెచ్చరిస్తున్నాడంటే ఆయనకి నీ మీద కోపం ఉందని కాదు బిడ్డ. ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు అన్నాడు ఈ పరలోకపు తండ్రి, అరే బిడ్డ, నిన్ను దిక్కుమాలినోడివి, దౌర్భాగ్యుడివి, దిగంబరుడివని తిట్టానన్న మాటే గాని నిన్ను తిట్టినప్పుడల్లా నా మనసులో హృదయం పరితపిస్తుందయ్యా. నేను ఎంతగా ప్రేమించానంటే అంతగా ప్రేమించాను రా. నీకోసం నేను రక్తము కారణంతగా నేను ప్రేమించాను. నీకోసం నేను 2500 కొరడా దెబ్బలు నా యొక్క గాయాలను నా యొక్క వీపు మీద పడ్డాయి. 39 కొరడా దెబ్బలకి వాటికున్న ఇళ్ళ ఆ యొక్క ఇనుప కొంకీలకు మొత్తం 2500 దెబ్బలు యేసు ప్రభు యొక్క వీపు మీద, ముఖం మీద, కళ్ళ మీద, కాళ్ళ మీద పడ్డాయి. బిడ్డ, నీకోసం నా చేతులంతా గాయపరచబడ్డాయి. నీకోసం నా యొక్క 2 కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. నీ కొరకు నా ప్రక్కల్లో గాయపోటు పడింది. నీ కొరకు నేను చివరి రక్తం పొట్టు వరకు కార్చాను. నీ కొరకు నేను సొగుపు లేకుండా సోలిపోయాను. ఈ రాత్రి నా యేసయ్య చెప్తున్నాడు, నేను ఇంతగా దేవుని తిట్టినా ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను శిక్షించి, గద్దించి ప్రేమించబోతున్నాడు. కొట్టే చప్పట్లు గట్టిగా. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఆయన చెప్పిన మాట, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కాస్త ఆసక్తి పెట్టుకోరా నా మీద బిడ్డ. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా అయ్యా. నువ్వంటే నాకు చాలా ప్రేమరా. నేను నిన్ను వదిలిపెట్టలేనురా. నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం రక్తం దాచాను, నీకోసం నేను సమస్తాన్ని దారపోసాను రా. నేను తిడుతున్నాను మాటే కానీ నా మనసంతా వేదన పడుతుంది. ఈ రాత్రి కఠిన పరచబడుతున్న హృదయాల దగ్గర నా యేసు నిలబడి తలుపు పెడుతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా యేసు నిలబడి హృదయాలు తడుతున్నాడు. ఈ రాత్రి చాలా మంది హృదయాలు తడుతున్నాడు. అంటే వీడు హృదయం తడుతున్నాడు అంటే వీడు చాలా కాలమైంది యేసు ప్రభుని బయట పెట్టి, చాలా కాలమైంది వాక్యానికి దూరమై, చాలా కాలమైంది వేకువ సమయం ప్రార్థన చేసి, చాలా కాలమైంది వాక్యమైన దేవుని తెలుసుకొని, చాలా కాలమైంది వాక్యమైన ప్రత్యక్ష అనుభవించి, చాలా కాలమైంది పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆనందించి హృదయం అనే తలుపు తడుతున్నాడు ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకో తెలుసా? వాడి దగ్గరికి వెళ్ళి వాడితో కలిసి భోజనం చేసి తన కుమారుడిగా స్వీకరించి తన సింహాసనం మీద ఒక జయించిన వ్యక్తిగా కూర్చొని పెట్టుకోవాలనుకుంటున్నాడు. కోటో ఇంకా గట్టిగా
ఒక జయించిన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఓడిపోయిన నీ జీవితంలో చేయాలని ఇవ్వబోతున్నాడు. కృంగిపోయిన నీ జీవితంలో దేవుడి కృపను ఇవ్వబోతున్నాడు. నలిగిపోయిన జీవితంలో దేవుడికి అభిషేకాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి విసర్జించబడిన దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఈ రాత్రి ధృవీకరించబడిన దేవుడు మళ్ళా నేను ఒక స్థాయిలో ఉంచబోతున్నాడు. ఈ రాత్రి ఎవరు ఎదుటైతే నువ్వు పడిపోయి ఓడిపోయి కృంగిపోయావో వారి కన్నుల ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను యేసు గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. ఇంకా గట్టిగా చెప్పట్లు. మీరు పక్కన వెళ్ళి చెప్పండి, ఈ రాత్రి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఈడు మనసు మారిపోయింది. ప్రభు అన్నాడు, బిడ్డా నేను తిడుతున్నానన్న మాటే గాని నీ మీద నాకు పిచ్చి ప్రేమ ఉందిరా, నీ మీద ప్రేమ ఉందిరా బిడ్డ. ఈ రాత్రి ఆఖరి కూటంలో నీ హృదయాన్ని తడుతుందా? ఈ ఆఖరి కూటంలో నీకు అవకాశం ఇస్తుందా? ఈ ఆఖరి కూటంలో నీ కొరకు నేను సమయాన్ని వెచ్చిస్తున్నా. దయచేసి ఆసక్తి కలిగి మారు మనసు పొందురా. ఆసక్తి కలిగి నువ్వు చాలా వర్షాలు నివాసపురం చూడురా అన్నప్పుడు వీడు ఒక్కసారిగా తండ్రి ఎదుట మోకరించాడు. తండ్రి ఎదుట మోకరించి, తండ్రి నీకు నేను విరోధంగా పాపం చేశాను, నన్ను మన్నించని యేసు ప్రభు ఎదుట మోకరించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అప్పుడు దాకా తిప్పినటువంటి ఈ యొక్క ప్రేమ కలిగిన దేవుడు ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని గట్టి కౌగిలించుకున్నాడు. ఇంకా గట్టిగా వాడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇప్పుడు వాడితో చెప్తున్నాడు, బిడ్డా నేను జయించిన వాడిగా చేస్తాను రా. నువ్వు ఇప్పుడు దాకా ఓడిపోయిన సేవకుడిగా ఉన్నావు. ఇప్పుడు దాకా నువ్వు నిరుత్సాహవంతుడిగా ఉండిపోయావు. ఇప్పుడు దాకా అన్ని విషయాల్లో ఓడిపోయావు. నీ ఎగ్జామ్ లో ఓటమిని చూసావు, నీ కుటుంబ జీవితంలో ఓటమిని చూసావు, నీ వ్యక్తిగత జీవితంలో ఓటమిని చూసావు, నీ పిల్లల జీవితంలో ఓటమిని చూసావు, నీ కుటుంబ వ్యవస్థలో ఓటమిని చూసావు, నీ భవిష్యత్తు అంతా ఓడిపోయింది. కానీ ఈ రాత్రి నిన్ను నేను జయించిన వాడిని ఆశీర్వదించబోతున్నాను. ఈ రాత్రి నీ కుటుంబాన్ని దీవించబోతున్నాను. ఈ రాత్రి నీ పరిస్థితులను ఆశీర్వదించబోతున్నాను. ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. భయపడుకో. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? చక్కని త్రోవను నడిపించడానికి నా యేసు ఇక్కడికి దిగి వచ్చాడు. కొట్టో చక్కని త్రోవను అర్థం చెప్పాడు. బిడ్డా ఎందుకురా మోకరిస్తా? లేరా అయ్యా, నాతో కూడా నీతో కూడా నేను కలిసి భోజనం చేయాలని నేను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చానని యేసయ్య వాడిని అలాగా హత్తుకున్నాడు. ఏంటి చప్పట్లు కొడరే? యేసయ్య రాత్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ అంతటి నువ్వు ఈ కూడానికి రాలేదు. నువ్వు రావాలన్నా అనేకన్నా ఆటంకాలు ఈరోజు సాయంత్రం నీకు కలిగాయి. అసలు రావడానికి నీకు సమయమే లేదు. అయినా ఎవరో నేను బలవంతం చేశారు. ఆ బలవంతం చేసిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలవంతం చేసిన తప్పించాడు ఇక్కడికి. ఇప్పుడు జయించిన వాడిగా మారిపోయాడు. ఇప్పుడు తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చొని యేసయ్య పక్కన, ఇప్పుడు సింహాసనం మీద పక్కనే ఈడు నిలబడ్డాడు. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అదేంట్రా బాబు, గంట కిందట వీడి బతుకు దౌర్భాగ్యం వాడు, గంట కిందట వీడి జీవితము దిక్కుమాల జీవితం, గంట కిందట వీడి జీవితము వేదనతో కూడిన జీవితం, గంట కిందట వీడి జీవితము అసహ్యము, గుడ్డివాడు, దిగంబరుడు, దిక్కుమాలవాడు ఈ జీవితము ఇప్పుడు యేసయ్యతో కూడా సమానంగా సింహాసనం మీద కూర్చోన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసయ్య పక్కన కూర్చొని ఉన్నాడు. రుణామా శాందారాలాబా రిబారాబా. ఈ రాత్రి దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను దేవుడి రాత్రి ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల మధ్యలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ పిల్లల మధ్యలో దేవుడు సూచక్రియలు చేయబోతున్నాడు. నువ్వు భయపడకు. నీ జీవితంలోకి క్షేమం వినబడదు, క్షేమమే వినబడబోతుంది. క్షేమమే వినబడబోతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పక్కన నిన్ను కూర్చుండ పెట్టుకోవాలనుకుంటున్నాడు. బిడ్డ నిన్ను తిట్టినా, నిన్ను కసురుకున్నా, నిన్ను ఎంతగా నిన్ను అసహించుకున్నా, నిన్ను దిక్కుమాలుడు, దిగంబరుడు, నిన్ను గుడ్డోడన్నా, నేను తిట్టాలని ఉద్దేశం కాదు బిడ్డ. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా. నాతో పాటు నువ్వు ఉండాలని, నీతో పాటు నేను ఉండాలని, మనం కలిసి భోజనం చేయాలని, నేను జయించిన వాడిగా నా పక్కన కూర్చొని పెట్టాలని, ఓడిపోయిన మిమ్మల్ని జయించిన వాడిగా ఈ ప్రపంచానికి చూపించాలని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు చక్కని నివాసపురం చేరినట్లు చక్కని ప్రభు నడిపించడానికి దిగి వచ్చాడు. గొప్ప చప్పట్లో. ఈ రాత్రి దేవుని ఉద్దేశం
నేను నడిపించడానికి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్. ఈ రాత్రి దేవుని ఉద్దేశం చక్కని నివాసపురం ఆ కుర్రోడు చేరాడు. ఈ రాత్రి నువ్వు చేరగలవా? నీ నివాసం, నీ తండ్రి ఇంటికి నువ్వు చేరగలవా? ఇంకా నువ్వు నీ జీవితంలో వాయిదా వేసుకున్న జీవితం ఏదైనా సరే ఈ రాత్రి యేసయ్యకి ఇవ్వు. ఆర్కెస్ట్రా ప్లే చేస్తాం రమ్మను. ఏదైనా సరే నీ జీవితంలో ఈ రాత్రి వాయిదా వేసుకుంటే దేవునికి ఇవ్వు. రెండో విషయం చూద్దాం దయచేసి, నాతో పాటు చూడండి. దావీదు కీర్తన. అందరూ బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ జీసస్. 14వ వచనం, వారి కట్లను పెంచివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. మళ్ళా చదువుతున్నాను 14వ వచనం, నోట్ చేసుకోండి. వారి కట్లను పెంచివేసేది, వారి కట్లను తెంచివేసింది. ఒక చున్నీ ఒకటి ఇవ్వండి బిడ్డ, చున్నీ సిస్టర్, ఐ వాంట్ యువర్ చున్నీ. వారి కట్లను తెంచివేసింది. చాలా మంది రాత్రి బంధించబడిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. జీవనన్న, నువ్వైతే చాలా బాగుంటావు అన్నా. చాలా మంది వాక్యం ఏం చెప్తుంది? బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు. చేతుల్లో పెట్టు, పొడిదలకి చూడు. ఈయన ఈ రాత్రి బంధించబడిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, వారి బంధకాలలో బంధించబడి ఎవరైతే బంధించారో ఆ బంధించిన వాని దగ్గర ఇలాగ బానిసల్లాగా తిరుగుతుంటారు. రాను నాతో పాటు, బానిసల్లాగా తిరుగుతుంటారు. వీరి జీవితం ఎలా ఉందంటే బంధించబడిన జీవితం. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ బంధించబడి వచ్చారు. శాతారు చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కట్ల చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తాగుడు వ్యసనాలతో బంధించబడిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారపు దురాత్మల చేత బంధించబడిన వాళ్ళు ఉన్నారు, డబ్బు వ్యామోహం చేత బంధించబడిన వాళ్ళు ఉన్నారు, అనేకమంది భూమిని, బుట్టలను, ఇల్లు, వాకిలు కట్టాలని భూ సంబంధమైన వాటి చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి చాలా మంది కట్లతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారి కట్లు తెంచబడలేదు. ఈ రాత్రి కట్లు తెంచబడకపోతే నీకు విడుదల లేదు. మీరు బాగా చూడండి, చచ్చిన వాళ్ళని మన పూర్వీకులు తీసుకెళ్లేటప్పుడు శ్మశానానికి ఒక 2 అడుగుల దూరంలో ఆపి వాడిని దించుతారు. మా అన్న చెప్పాలి, దించుతారు లేదా? దించుతారు. వాడిని పిలుస్తారు. ఏం పిలుస్తారు? ఒరే రనియా లేరా పైకి అంటాడు. వాడాళ్ళు లేస్తాడు, వాళ్ళు అంటారు, అరే వీణ్ణి ఇక ఏమాత్రం పలకట్లేదని ఆ చేతులకు కాళ్ళకున్న కట్లు కోసేస్తారు. వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ అడుగుతారు. ఇంకోటి పలకడు. కొన్ని శవాలు ఇక్కడ పలకు. అవి పేరుకి బ్రతుకున్నాయన్న మాటే గాని ఆత్మలో చచ్చిపోయిన కొన్ని శవాలు లాంటి జీవితాలు ఇక్కడ ఉన్నాయి. బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. బలహీనతలతో వచ్చిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. తాగుడు కట్ల చేత బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా రకరకాల సెల్ ఫోన్లు అసహ్యమైన మాటలు చూస్తూ ఫోనోగ్రాఫిక్ వీడియోల చేత బంధించబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. యవనస్తులను దేని చేత బంధించబడ్డావో ఆలోచించుడు. ఏది నిన్ను బంధించిందో ఆలోచించు చూడు. ఈ రాత్రి నువ్వు దేని చేత బంధించబడి దేనికి బానిసగా మారిపోయావో ఆలోచించుడు. అందుకే వాక్యం లేదండి, అప్పిచ్చిన వాడు అప్పు పుచ్చుకున్న వాడికి దాసుడు, పాపం చేయవాడు పాపానికి దాసుడు. ఈ రాత్రి పాపం చేసేవాడు పాపానికి దాసుడు, తాగేవాడు తాగుడికి బానిస, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారానికి బానిస, లోకం ప్రేమించేవాడు లోకానికి బానిస. అర్థమైందండి? నువ్వు ఎవరిని ప్రేమిస్తే దాని కింద డాష్ అని రాసుకోండి. అర్థమవుతుందని చెప్తుంది. ఇది బంధించబడ్డాడు. ఇప్పుడు ఈ కట్ల చేత బంధించబడిన వ్యక్తిని నేను నాకు నమస్కారం పెట్టినా అంట. పెడతావా నువ్వు? పెట్టున్నా, చూద్దాం ఎట్లుంటుందో. పెట్టున్నా, నిజంగా నమస్కారం పెట్టున్నా. పెట్టలేవు. ఎందుకు పెట్టలేవు? బంధించబడి ఉంది. కొట్టు చాపట్లు గట్టిగా. బంధించబడిన వాళ్ళు ఆరాధించలేరు. బంధించబడిన వాళ్ళు యేసుకు నమస్కారం చేయలేరు. బంధించబడిన వాళ్ళు యేసును ఆరాధించి సంతృప్తి పరచలేరు. ఏ దేవుణ్ణి అయితే ప్రేమిస్తుందని చెప్పావో, ఏ దేవుడు నీకోసం రక్తం ఖర్చు ప్రాణం పెట్టాడో, ఏ యేసు కొరకు జీవిస్తారని చెప్పావో ఆ యేసును ప్రేమించలేవు. ఎందుకు ప్రేమించలేమంటే వారు నిన్ను పెదాలతో ఆరాధించుతారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వారు మన మనసుతో నన్ను ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళ మనసు నాకు దూరంగా ఉంది. ఈ రాత్రి నీ మనసు దూరంగా ఉంది, నీ పెదాలు దూరంగా ఉన్నాయి, నీ హృదయం దూరంగా ఉంది, నీ బాల్య జీవితం దూరంగా ఉంది. కారణం నువ్వు బంధించబడి ఇక్కడికి వచ్చావు.
నేను బంధకాలం లేను మణిబాబు గారు అని అన్నోళ్ళు ఒకరు చేయి చూపించండి. నేను బంధకాలంలో లేను, చర్చికి రాకుండా నువ్వు ఆదివారం నీ పనులకు వెళ్ళడం, డబ్బును ప్రేమించినది ఒక బంధకం కదా. నీ సంపాదనలో దేవునికి దశమ భాగం ఇవ్వకుండా ఆ ధనాన్ని నీ సొంతంగా ఖర్చు పెట్టుకుంటే నీ దగ్గర డాక్టర్ లాక్కోపోవడం నీకు ఒక బంధకం కదా. దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును నీ సొంతానికి ఉపయోగించుకొని దేవుని యొక్క దగ్గర నువ్వు దొరగా నిలబడుతూ అంతరంగంలో దొంగగా బతుకుతున్నావు. నువ్వు ధన వ్యామోహం చేత బంధించబడినట్టే కదా. సంసోను బలవంతుడే. సంసోను లాంటి బలవంతుడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు. వాడు బాహుబలి కాదు, బాహుబలి 1-2 కాదు. అర్థమైందా? ఆ 1-2కి మించినాడు నా ప్రియమైనటువంటి సంసోను గారు. కోటి చప్పట్లు గట్టిగా. సంసోను ఎంత పెద్ద బలవంతుడు. ఈ బలవంతుణ్ణి నిర్వంచి చెట్ల చేత బంధించారు. ఒక్క దెబ్బతో ఫటమని తెంచేశారు. కోటి చప్పట్లు గట్టిగా. ఏంద్ర బాబు సచ్చప్పట్లు అందరూ గోల్డెన్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఎంత ఉందా కూటమైన తర్వాత గుంబాలు తినండి, కానీ ఆత్మీయ ఆహారం మాత్రం సంపూర్తిగా ఆత్మకి ఇవ్వండి. కోటి చప్పట్లు ఇంకా గట్టిగా. నివరం చెట్ల చేత బంధించారు అన్న, నివరం చెట్ల చేత బంధించారు, తెంచేశాడు. సంఖ్యల చేత బంధించారు, తెంచేశాడు. ఆఖరికి దలీలా అనేటువంటి ఒక నత్తముక్క దాని చేతిలో పడ్డాడు. ఎవరి చేతిలో పడ్డాడు? చెప్పాలి గట్టిగా. ఒక నత్తముక్క దాని చేతిలో పడ్డాడు. జీవనం నవ్వుతున్నామంటే ఏం లేదుగా, నవ్వుతున్నాం అందుకని. నత్తముక్క దాని చేతిలో పడ్డాడు. కొంతమంది చూడండి, సౌందర్యం లాంటి ఇంట్లో ఇల్లాలుంటే వాడికి మాత్రం ఒక నత్తముక్కది కావాలి. ఆ నత్తముక్క దానికి హాయ్ బంగారం, హాయ్ సింగారం అని పెడుతుంటాడు. ఆ బంగారంతో మాడకపోతే వీడికి వాంతులు వేదులు, ఆ బంగారం పలకరించకపోతే వీడికి విరేచనాలు, ఆ బంగారం పలకరించకపోతే వీడికి యాసిడిటీ, ఆ బంగారం పలకరించకపోతే ఊపిరితిత్తుల్లో డెమ్ము, వీడికి అన్ని జబ్బులు వచ్చేస్తాయి. ఇక నత్తముక్క దాన్ని చూసుకొని ఓ సెల్ఫీలు తీసి పంపిస్తుంటాడు. హాయ్ బంగారం బాగున్నావు అంటాడు. నీ బంగారాలు సింగారాలు ఇవన్నీ కట్టిపెట్టు. కారణం ఏంటంటే నిన్ను ఎవరో బంధించారని గుర్తించి రాత్రి. అది ప్రేమ కాదురా బిడ్డ, అది పాపం అనే బంధకాల చేతను బంధించబడి క్రీస్తుకు విరోధిగా మార్చబడి లోకాన్ని ప్రేమించి లోకాసుల చేత మరుగు కల్పబడి యేసుక్రీస్తుకు దూరం అయిపోయి శాతానుడు చేత ఈ రాత్రి నువ్వు బంధించబడ్డావు. సంసోను అంత పెద్ద బలవంతుడు కేవలం ఒక దలీలా అనే ఒక చిన్న అమ్మాయి చేతిలో పడి బంధించబడ్డాడు. కనుగుడ్లు పీకేయబడ్డాయి, బలం పోయింది, గానుగు తిప్పుకుంటున్నాడు. ఈ రాత్రి చాలా మంది బలవంతులే కావచ్చు, ఈ రాత్రి చాలా మంది శక్తివంతులు కూడా ఉండొచ్చు. నేను ఏదో ఒకటి బంధించింది బిడ్డ, ఏదో ఒకటి నిన్ను బంధించింది. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాది కాదు. ఈ రాత్రి నేను ఏ విధంగా చేతులైనా సంపూర్ణంగా చేసి యేసయ్య ఎదుట నువ్వు నిలబడాలనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. వాళ్ళు కాల్ చేయండి సార్, ఒకసారి కాల్ చేయండి ప్లీజ్. కాల్ టు దెమ్. ఐ రిక్వెస్ట్ యూ. అన్న ఆర్కెస్ట్రా ప్లే చేసేటువంటి తమ్ముళ్ళు ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ అండ్ కమ్ అండ్ ప్లే. ఆర్కెస్ట్రా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సంసోను బంధించేశారు. ఇప్పుడు సంసోనికి ఏమి లేవండి, కనుగుడ్లు లేవు. సంసోను బలమంతా పోయింది. బానిసల దేశంలో ఒక గానుగు తిప్పుకుంటున్నాడు. బలం ఉడిగిపోయింది, బలం లేదు, శక్తి సన్నగిల్లిపోయింది. కారణం కట్ల చేత బంధించబడ్డాడు. ఈ రాత్రి బంధించబడ్డాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడో ఏదో పరిస్థితిలో బంధించబడి ఇక్కడికి వచ్చావు. ఏదో నిన్ను పట్టింది, ఏదో నిన్ను బంధకాలలో పట్టేసింది. అది ప్రార్థన లేకుండా కట్ల చేత బంధించబడ్డావు, బైబిల్ చదవకుండా నువ్వు కట్ల చేత బంధించబడ్డావు, మందిరానికి రాకుండా కట్ల చేత బంధించబడ్డావు, వాక్యం మన దేవుని చేత హెచ్చరించబడకుండా కట్ల చేత బంధించబడ్డావు, దేవుని యొక్క రక్తం చేత కడగబడకుండా ఇంకా నువ్వు కఠినంగా మార్చబడుతూ బంధించబడ్డావు. ఈ రాత్రి ఆలోచించు. ఈ బంధించబడిన వారి గురించి వాక్యం చెప్తుంది ఏమనంటే, వారి కట్లను తెంచివేసి
చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని నేను బయటికి రప్పిస్తా. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నా యేసయ్య నీ కట్లు తెంచేయబోతున్నాడు. కొట్టు, నీ కట్లు తెంచేయబోతున్నాడు. ఆయన సిలువ రక్తము చేత నీ కట్లు తెంచబడ్డాయి. ఇదిగో నీ కట్లన్నీ ఆయన తెంచి ఆయన కాళ్ళతో రోమా 16:20 ప్రకారంగా అలాగా చెతుకు తొక్కాడు. కొట్టు. ఇంకా అందుకే శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి నీ కట్లు తెంచేశాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడంటే మరణాంధకారములో నుండి చీకట్లు నుండి. మరణాంధకారం అంటే ఏ రోగం నిన్ను వెంబడిస్తుందో, ఏ కన్నీరు నీ జీవితంలో ఉందో, ఏ కష్టాలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ కలతలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ వేదనలు నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ మరణాంధకారం. గాఢాంధకారము, మరణాంధకారం. ఈ మరణాంధకారంలో నుండి చీకట్ల నుండి నా యేసయ్య నీ మీద చెయ్యిట్టేసుకొని, భయపడదు బిడ్డ, ఎందుకు భయపడ్డా, నేను వచ్చాయ్యా, నువ్వు కట్ల చేత బంధించబడినప్పుడే నేను నీ కోసం వచ్చి నీకు బదులుగా నేను బంధించబడ్డాను. నీకు బదులుగా నేను సిలువలో బంధించబడ్డాను. నీకు బదులుగా నేను చీకట్లో నెట్టివేయబడ్డాను. నీకు బదులుగా నేను మరణాంధకారంలో నెట్టివేయబడి దాదాపు 256 రాణువుల మధ్యలో నేను ఆ యొక్క కోడా దెబ్బలు కొట్టాను. నన్ను నా ముఖం మీద ముసిగేసి నా ముఖం మీద గుద్ది వాళ్ళు నువ్వు ప్రవక్తమైతే నన్ను ప్రవచించని నన్ను హేళన చేశారు. నా యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక్క మాట చెప్పున, ఆయన సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఆ పక్కన్న వాళ్ళు అని ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తుంటే కనీసం ఆ ఉమ్ములో తుడుచుకోవడం కూడా నా యేసయ్యకి చేయలేదండి. అంతగా ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. కారణం ఒక భుజాన్ని సిలువ మోసుకొని ఉన్నాడు, మరొక చెయ్యి ఆ యొక్క రాణి వారు ఆయన రెక్కలు పెడరెక్కలు విరిచి ఆయన రాత్రి చిత్రహింసలు గురి చేసినందున వల్ల ఆయన చెయ్యి పైకి రాయలేదట. రెక్కలు విడువబడ్డాయి. నా యేసుక్రీస్తు ప్రభు మీద అంత మంది ఉమ్మి వేస్తున్నా ఆయన ముఖాన్ని తుడుచుకోవడానికి కూడా వీలు లేదు. తల మీద 19 రకాల ముళ్ళు ఆయన తల యొక్క ముదుటి భాగమున, మెదడు భాగమున, వెనుక భాగమున అన్ని గుచ్చుకోగా రక్తపు జల 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 కారిపోయింది. ఆయన శరీరం అంతా రక్తవర్ణంగా మార్చబడింది. స్వరూపం లేకుండా సోలిపోయాడు. వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. శిక్ష నిందినవానిగా మార్చబడ్డాడు. గాయపరచబడినవానిగా మార్చబడ్డాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపగలిగిన వాడు, 10,000 మందిలో అతి శుద్ధమైనటువంటి నా యేసయ్య స్వరూపం లేకుండా సోలిపోయాడు. కారణం, ఈ రాత్రి బంధించబడిన వారిని చీకట్లోండి మరణాంధకాలను రప్పించడానికి ఆయన నీ కోసం సిలువలో బందీగా మారిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన ఈ రాత్రి ఆయన బందీగా మారి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయన నీ కొరకు బందీగా మార్చబడి నిన్ను విడిపించడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, బిడ్డ నీ కట్లు నేను తెంచేశాను రా, ఇక నీ కట్లు లేవు. ఇప్పుడు యేసు ప్రభుని ఆరాధించయ్యా, చూద్దాం. గట్టికి చేతులెత్తి ఆరాధించు. అది పడి చేతులెత్తి ఆరాధించు. నమస్కారం చేయ యేసయ్యకి. కట్లు తెంచిన జీవితం ఎట్టుంటుంది? కోట ఇంకా గట్టిగా. కట్లు చెంచినోడు జీవితం ఎట్టుంటుంది? ఇప్పుడు ఆత్మలో సంతోషం, హృదయంలో సంతోషం, చేతులతో దేవుని స్తుతిస్తున్నాడు. అది బాహ్య సంబంధమైన చేతులు కాదు, పరిశుద్ధమైన చేతులు. పరిశుద్ధమైన చేతులు కలిగి ఆయన ఆరాధించడానికి దేవుడు చేతులు పైకెత్తాడు. ఇప్పుడు అంటున్నాడు, బిడ్డ నిన్ను నేను 7వ వచనంలో నడిపించడానికి వచ్చా, కానీ 14వ వచనంలో నిన్ను బయటికి రప్పించడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నిన్ను దేవుడు బయటికి రప్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ ఊర్లో అయితే అవమానించబడ్డావో, ఏ ఊర్లో అయితే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నువ్వు నలిగిపోయావో, ఆ మరణాంధకారం నుండి, గాఢాంధకారంలో నుండి ఈ రాత్రి దేవుడు నీ కట్లు పెంచేసి నిన్ను దేవుడు బయటికి రప్పించునుగాక. చెప్పనా, ముగించనా? చెప్పమనులు గట్టి హల్లెలూయా చెప్పండి. ముగించిన హల్లెలూయా చెప్పండి. గుడ్, థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు దేవుడు బయటికి రప్పించాడు. ఇప్పుడు మనిషి ఏం చేయడు? బయటికి రప్పించి స్వతంత్రుడుగా పంపించాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. 3వది 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. చాలండి. 3వది
దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను బాగు చేయాలని దేవుడు కోరుకుంటాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు. చెప్పాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నన్ను బాగు చేస్తాడు. బిడ్డ నీ తీసుకున్నాను నేను. ప్రైజ్లాడు తల్లి, ప్రైజ్లాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. ఈ రాత్రి దేవుని వాక్కు ఏం చేస్తుందంటే పడిన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. 3 రకాల గుంటలు ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు నల్ల గుంట, తర్వాత మనం అరుగుచ్చిన గుంట, త్రోవ గుంట, ఇంకొకటి కుళ్ళుడు గుంట. నిజం చెప్తున్నాను, జోకులు కాదు. ఏంది? నల్లగుంట, తర్వాత మరిదిగుంట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారు పడిన గుంట ఒకటి ఉంది. ఈ రాత్రి నువ్వు పడిన గుంట నీకు అర్థం కావట్లే. కొంతమంది గుంటల్లో పడిపోయి ఇక్కడికి వచ్చారు. నేను గుంటలో పడలేదమ్మో అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు సచ్చినోడు ఒకడు తప్ప. అర్థమైందా? సచ్చినోడు ఒకడు తప్ప. ఒకరోజు నేను దైవజనుడు జర్మియాయి గారు ఇద్దరం కలిసి పంజాబ్ మీటింగ్స్కి వెళ్ళాం. పంజాబ్లో మేము 6 రోజులు వాక్యం చెప్పి తిరిగి మళ్ళా నేను పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఆగ్రాకు వచ్చాను. ఆగ్రాకు వస్తే ఆగ్రాలో మీటింగ్స్ ఆగ్రాలో వాక్యం చెప్పడానికి వచ్చిన మేము ఆ రోజున దేవుడు మమ్మల్ని దర్శించాడు. హల్లెలూయా. అక్కడ ఎవరు తెలియదు. సరే, ఒక పాస్టర్ గారు తెలుసు. ఆయన పంజాబ్ నుంచి కాల్ చేశారు. ఆయన వచ్చి నన్ను సార్ని ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఆదరణ కూడా మాతో పాటు రావాల్సింది. పిల్లలు ఎవరో రాకపోవడం వల్ల ఒకడు ప్రమోషన్ మీద వచ్చాడు. అన్న టికెట్ మీద ఎవడో ప్రమోషన్ మీద వచ్చాడు. వాడు మహా ప్రమోషన్, వాడి గురించి వద్దులేండి. సరే, ఇప్పుడు మొత్తానికి మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళంగానే మమ్మల్ని ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు తీసుకెళ్లి మందిరంలో కూర్చొని పెట్టాడు. కూర్చున్నాం. పెట్టెలు తీసాం. అంటే పెట్టెలు అంటే బ్రీఫ్ కేసులు, బ్యాగులు ఓపెన్ చేసి బ్రష్లు పేస్టులు తీసి వేసి తొమ్ముతున్నారు. నాతో పాటు 5 మంది సేవకులు. అయ్యగారు 6 మంది. ఇది మా ఇద్దరితో కాకుండా ఒక 6 మంది. అందరూ బ్రష్లు పేస్టులు వేసి ముఖాన్ని కడుక్కుంటున్నారు. ఈ లోపల పాస్టరమ్మ గారు 2వ గదిలో ఉన్నారు, మేడ గది మీద. ఆమె అంటుంది, ఆంధ్ర ఆద్మీ చోర్ హే, వాళ్ళు దయచేసి బయటకు పంపించేయి. ఆంధ్ర వాళ్ళంతా దొంగలు, వాళ్ళ లోపలికి వస్తే నేను ఊరుకోను, నేను వాళ్ళందరినీ బతకనేని అంటుంది. నాకు హిందీ వచ్చు. నేను విని ఆశ్చర్యపోయా. ఇదేంట్రా నాయన, ఆంధ్ర వాళ్ళంతా దొంగలు అంటుంది. మేమేమో ఆంధ్రాలో దొంగలు బాగు చేసి దేవుని కొరకు సాక్షులుగా మారుస్తుంటే ఈ మాకేమో ముద్దు పేరు పెట్టింది. ఏమని పెట్టిందంటే ఆంధ్ర వాళ్ళ దొంగలని. ఇటు వింటున్నావా? ఆంధ్ర వాళ్ళ దొంగలని. ఇక వెంటనే పాస్టర్ గారు వచ్చి, ఆయన చాలా సున్నితమైనడు. కొంతమంది ఊరంతా సింహంలాగా తిరుగుతారు. ఇంట్లోకి పోతే అంటుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ భార్య అంత ఘనమైంది. హల్లెలూయా. నా కళ్ళకి కనబడతాయి ఇవన్నీ ఏందో కానీ. ఆయన ఊరంతా టవల్ కప్పుకొని పెద్ద మనిషిలా తిరుగుతాడు. ఇంట్లోకి పోయేటప్పటికి బాగున్నావా అంటే ఆయన సర్లే నీకేదో కోపం వచ్చినట్టు ఉండదు కానీ ఉండు. నేను ఇదేలాగనే మా ఊర్లో అంటే ఎర్రబల్లో మా ఊరు సరిగ్గా ఆ లాస్ట్ లైన్లో నన్ను పెట్టారు. ఆరో నేను లాదున్నా మా సిస్టర్ అందరు కలిసి వదిన అందరూ అక్కడ ఉన్నా. ఏమైందిరా మీకు ఉండుకుంటు మీకేమైందరా నాయన? ఇక వెంటనే అక్కడ ఉన్నాం మేము. అక్కడ ఉంటే ఎవరో గల్లత్తుగా పక్కన అరుస్తున్నారు. ఓయమ్మో కాపాడండి, ఓయక్కో కాపాడండి అరుతున్నారు. నేను పరిగెత్తుకుంటే అమ్మో సంపేస్తున్నాడేమో, ఏం జరుగుతుందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చే కాడికి ఇక ఆయన ఇటు మడతేసి నేను చంపేస్తాను, ఈరోజు నేను బతకనే, ఈరోజు నువ్వు బతికేది లేదు, ఇంకా ఈ రోజు నీ రక్తం కుక్కలు చూడాల్సిందే అని చెప్పి చొక్కాయి మడతేసి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేశాడు. ఇక లోపల దమా 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 దమని శబ్దాలు. నాకు అనిపించుకుంది ఆ మహాతల్ని చంపేస్తున్నాడేమో, ఒంటూపిరిది చంపేస్తున్నాడేమో అని చెప్పేసి ఆ ఇంట్లో డాబాకి మెట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ మెట్లకి ఎక్కుంటే వెళ్ళి ఆ కిటికీ ఇటు తెరిచి చూశాను. చూస్తే ఆయన కింద పడిపోతున్నాడు. ఆయన గుండెల మీద కూర్చొని దమాలు గుద్దుతుంది. వాడు ఆ దెబ్బలు తింటా కూడా నన్ను వదిలే, నీ చంపేస్తానే, నీ రక్తం కళ్ళ చూస్తానే అని అంటున్నాడు.
ఓరి సిగ్గులేనోడా, నీ బతుకు బస్ స్టాండ్ పడును. నేను కిటికీలను చూసి ఆశ్చర్యపోయా. అమ్మా ఒంటూపునడే తల్లే చచ్చిపోతాడు వదిలేయ అన్న. అనేకాడికి మణిబాబు గారు చూసేశాడంటే బయటకు వచ్చి అంటున్నాడు. మళ్ళీ వచ్చి చొక్కా ఇట్లా మడతేసి, ఈ రోజుగానే మణిబాబు అన్న రాకుండా పోయి ఉంటే నీ రక్తం కుక్కలు సాకుంటాయి అన్నాడు. వాడు ఎచ్చులు పోనాయండి. ఏమంటే ఎచ్చులు పోనాయా? అర్థం కదా మీకు? పోల ఆయనకు బాగా తెలుసు, అందుకే అది కరెక్ట్గా చెప్తుంది. ఆయనకి బాగా అనుభవం ఉంది ఇంట్లో, అర్థమవుతుందా? వాడు అంటున్నాడు ఎచ్చులు పోకుండా నువ్వు కానీ అన్నా రాకుండా పోయింటే నా రక్తం కుక్కలు దాక్కుంటాయని ఈరోజు అంటాడు. నేను చూశానులే ఎవరికి రక్తం కుక్కలు నాకుంటాయి అని అనుకుని వెళ్ళిపోతుంటే వచ్చి చేయిట పట్టుకొని మణిబాబు అన్న ఎవరికి చెప్పకాకే అన్నాడు. ఇప్పుడే కదన్నా రక్తం కుక్కలు నాకుతున్నాయనంటే అది నన్ను బతకనీదన్నా, ఈ రాత్రికి నన్ను బతకనీదన్నా, నన్ను చంపేస్తుందన్నా. బిడ్డా నీ బడాయి బతుకులు మానుకో. ఈ రాత్రి దేవుని వాక్యం సూటిగా నీతో చెప్తుంది. మేము ఆ యొక్క పంజాబ్కి వెళ్ళి ఆ యొక్క ఆగ్రాకి వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ భార్య అరిచిన అరుపులకి ఆ భర్త గడగడపి ఈడులాగా మాట్లాడాడు మా దగ్గరకు వచ్చి. అది చెప్పడానికి ఇది చెప్పాను. ఆయన అంటున్నాడు, జర్మియా గారు మీరందరూ వెళ్ళిపోండి, మా భార్య ఒప్పుకోవట్లేదు, మా భార్య చాలా కోపంగా ఉంది, ఆంధ్ర వాళ్ళంతా దొంగలని చెప్పింది, కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి. వీళ్ళు వస్తారా రారా, వీళ్ళు వస్తారా రారా, గుడ్ అన్నా ట్రాక్ వదిలే అన్న, వాళ్ళు వస్తే పాడదాం. సరే ఏం జరిగిందనంటే నేను చాలా బాధపడిపోయాను. ఇక జర్మియా సార్ కూడా, మేము అప్పుడు ఇంకా వయసు కొంచెం చిన్నది, అర్థమైనా అప్పుడు ఇంకా బాగా యూత్లో ఉన్నాం. అప్పుడు వెంటనే ఆయన వెళ్ళిపోదాం సార్ అంటే వెళ్ళిపోదాం అని సూట్ కేసులు తద్దుకొని అందరం 6 మంది పాస్టర్లు మేమిద్దరం మొత్తం కలిసి వెళ్ళిపోతున్నాం. కొంచెం దూరం ఇక్కడి నుంచి దాదాపు చర్చి చివరి దాకా వెళ్ళుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, నువ్వు వెనక్కి వెళ్ళి ఆ పాస్టర్ల కోసం ప్రార్థన చేయి, నువ్వు వెనక్కి వెళ్ళి పాస్టర్ల కోసం ప్రార్థన చేయాలి. వెంటనే నేను నేరుగా వెనక్కి వెళ్ళి పాస్టర్ గారు చెప్పాను, షల్ యు గివ్ ద పర్మిషన్, ఐ విల్ ప్రే ఫర్ యువర్ వైఫ్. నువ్వు నాకు అవకాశం ఇస్తే ఈరోజు నీ భార్య కోసం నేను ప్రార్థన చేస్తాను, నీ భార్య కోసం నేను ప్రార్థన చేస్తానంటే అన్నాడు, నో షీ కాంట్ అగ్రీ, ఆమె ఒప్పుకో, దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంటున్నాడు. లేదండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీ భార్య కోసం చిన్న ప్రార్థన చేసి వెళ్తా అన్నాడు. ఇంక వెంటనే ఆయన నేరుగా నన్ను తీసుకొని మిద్ది మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడు. మిద్ది మీద తీసుకొచ్చాడు. మిద్ది మీదకి వెళ్ళాను. వెళ్ళగానే ఆమె దోమతెర మధ్యలో పడుకోనుంది. ఆమె చుట్టూ మరణపు వాసన ఉంది, భయంకర దుర్వాసన ఉంది. వెంట అక్కడ నిలబడి ప్రార్థన చేస్తానండి అన్న. నువ్వు ప్రార్థన చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హిందీలో తిడుతుంది. నేను అన్నాను, చెల్లి సోదరి నీ కోసం నేను ప్రార్థన చేస్తా అనగాను. కొద్దిసేపు ప్రార్థన చేశాను, ఆమేన్ అని చెప్పి కిందకి దిగి మెట్లు దిక్కొని వచ్చేసాను. మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి నా సూట్ కేసులు పట్టుకోది నేను తను ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. దాదాపు ఇక్కడి నుంచి ఆ స్కూల్ అందరూ వెళ్ళిపోయి ఉంటాం. పాస్టర్ గారు ఆ మిద్ది మీద నుంచి చేరి, పాస్టర్ గారు ఆగండి అని కేకలేస్తున్నాడు. నాకు అనిపించింది, ఓయమ్మ మా వాళ్ళు ఏమైనా తెచ్చేసినారేమో, మా వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా వస్తువులు తెచ్చేసినారేమో అని చెప్పి నేను భయపడిపోయి గడగడ ఉరికిపోతున్నాను. అడిగినప్పుడు ఏమైనా తెచ్చేసినారంటే ఏం తేలేదని అంటున్నారు. మరి ఆ పాస్టర్ గారు ఎందుకు కేకలేస్తున్నాడు మిద్ది మీద నుంచి అని అంటే, ఆ పాస్టర్ గారు మిద్ది దిగి పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తి వచ్చి, అయ్యా ఒక్కసారి మీరు వెనక్కి రండి అన్నాడు. ఏమండి అని అంటే, నా భార్యకు 9 నెలల నుంచి అనారోగ్యంతో మంచాన పడి ఉంది, భయంకరమైన అనారోగ్యం. ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడాం, ఆమెకు స్వస్థత కలగలేదు. కానీ మీరు ప్రార్థన చేసిన వెంటనే ఆమె మంచం మీద నుంచి లేచి నిలబడి స్వస్థపరచబడింది. ఆమె స్వస్థపరచబడింది. ఆమె లేచి ఒక మాట చెప్పిందంట, అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళారే వాళ్ళు సామాన్యమైన మనుషుడు కాదు, అతడు దైవజనుడు. ఏమని సార్ ఆమె? దేవుని సేవకులు. వాళ్ళని పిలువయ్యా. నేను ప్రార్థిస్తుండగానే దేవుడు నన్ను ఒక వెలుగు తాకింది, నేను లేచి నిలబడ్డాను. 9 నెలల అనారోగ్యము ఒక్క సెకండ్లో దేవుడు స్వస్థపరిచాడు. ఈ రాత్రి నువ్వు ఏ గుంటలో పడిపోయావు,
ఏ పరిస్థితుల్లో పడిపోయావో, ఎంతటి అనారోగ్యమైన గుంటలో పడిపోయావో, పిల్లలు లేని ఆ యొక్క భయంకరమైనటువంటి కొట్టిపోతున్న గుంటలో పడ్డావో, ఒకవేళ నీ దరిద్రమైన గుంటలో పడ్డావో, ఒకవేళ ఎవరి చేత ఆదరించబడకుండా నిరాదరమైన యొక్క గుంటలో పడ్డావో నాకు తెలియదు, కానీ నా ప్రభు అంటున్నాడు, నువ్వు పడిన గుంటలో నుండి నా యేసు ఈ రోజు నేను విడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు విడుదల కలగబోతున్నది. రాత్రి నీకు విడుదల కలగబోతుంది. మొదటిది నడిపించును, రెండవది రప్పించును. మొదటిది ఏంటండి? చెప్పాలి గట్టిగా. నువ్వు చెప్పాము అమూల్య ఏంటి ఈ ఊరు కోడలు, నువ్వు కొత్తగా చెప్పిట. నడిపించును. నీ కోసం దేవుడు నన్ను నడిపించాడు. నీ కోసం దేవుడు నన్ను, అర్థమైందా, అంత అద్భుతం చేశాడు. నడిపించాడు, రెండవది రప్పించాడు, మూడోది విడిపించాడు. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరికి విడుదల కలగబోతున్నది. కొట్టు చప్పట్లుగా. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళు చేయి చెప్పండి, కైకూరు సోలంగమ్మా, పక్కన చేయి చెప్పండి. ఈ రాత్రి నా దేవుడు నేను పడిన గుంటలో నుండి నన్ను దేవుడు విడిపించబోతున్నాడు. నన్ను యేసు విడిపించబోతున్నాడు. నేను పడిన గుంటలో నుండి నన్ను దేవుడు విడిపించబోతున్నాడు. ఇప్పుడు నా సైడ్ చూడండి. యేసు గుంటలో పడ్డాడు. ఆ గుంట ఏంటంటే నీరు లేని గుంట. ఆ గుంటను ఎవరు సిద్ధపరిచారంటే సాక్షాత్తు తన అన్నలే సిద్ధపరిచి ఆ గుంటలోకి యేసేపును త్రోసేశారు. యేసేపు గుంటలో పడ్డారా, యేసేపును అన్నలు గుంటలో దోసేశారా? చెప్పాలి గట్టిగా. అన్నలే స్వయంగా గుంటలో తోసేశారు. ఎలా తోసారో కూడా చెప్తా నేను. వాళ్ళు అప్పటిదాకా ఆకలితో ఉంటారని, తిండి లేకుండా గొర్రెలు మేపుకుంటున్నారని, ఆ కొండల్లో గుట్టల్లో అన్నం లేకుండా ఆహారం లేకుండా తిరుగుతున్నారని ఈ తమ్ముడు జాలిపడి అన్ని జున్ను ముక్కలు, అన్ని జున్ను గడ్డలు, అంత రొట్టెలు, అర్థమైన శ్రేష్టమైన వెన్న ఇవన్నీ తీసుకొని నెత్తిని పెట్టుకొని ఈ సౌందర్యమైనటువంటి ఈ తమ్ముడు బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అన్నల దగ్గరికి వెళ్తున్నాడు. అన్నల దగ్గరికి వెళ్తుంటే అన్నలు అమాంతంగా వాడి తల మీద ఉన్నటువంటి ఆ యొక్క జున్నుగడ్డలు, ఆ రొట్టె ముక్కలు, ఆ వెన్న, ఆ శ్రేష్టమైన ఫలాలు అన్ని తీసుకొని కడుపారా తిన్న చేత్తోనే తమ్ముడిని గుంటలో తోసేశారు. ఇది ఇప్పుడు జరగలేదు బిడ్డ, కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది. ఈ రాత్రి నీ చేత్తో తిన్న వాళ్ళని నిన్ను తిట్టారని, నీ సంఘము నీ ద్వారా ఆదరించబడిన ద్వేషించారని, నీ ద్వారా మేలు పొందని తిరస్కరించారని, నువ్వు ప్రేమించిన వాళ్ళే, రక్షణ గురించి చెప్పిన వాళ్ళే నేను తిరగబడ్డారంటే కొత్త విషయం ఏం కాదు. యేసేపు ద్వారా అన్నం తిన్న అన్నదమ్ములే గుంటల్లో నెట్టేశారు. ఏ చేత్తో అన్నం పెట్టాడో అదే చేత్తో తిని తమ్ముడిని గుంటలో నెట్టారు. ఈ రాత్రి నీ చేత్తో ఎవరైతే అన్నం తిన్నారో తిరిగి అదే మనుషులు నేను గుంటలో తోసేశారేమో. ఒకవేళ నీ భయంకరమైన పరిస్థితుల్లో నీ రక్త సంబంధం క్రిందకు తోసేశారేమో. ఒకవేళ అయిన వారు, పోయిన వారు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు అందరి చేత నువ్వు ఒడివి పడిన వాడిగా ఒంటరిగా గుంటలో పడద్రోయబడ్డావేమో. ఒకవేళ నా బంధువులు, నా ఇల్లు, నా వాకిలి, నా వారు అనుకోని సమస్తం వాళ్ళ కోసం నీ ప్రాణం పోయినంతగా దారబోసావు నీ ఊపిరి. చివరికి నీకు మిగిలింది ఏంటంటే ఏమీ లేదు. ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో యేసేపులాగా గుంటలో పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బంధువుల చేత త్రోయబడిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళ చేత త్రోయబడిన వాళ్ళు ఉన్నారు, బయట ఉన్న వారి చేత త్రోయబడిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధుల చేత త్రోయబడినారు, విశ్వాసుల చేత చాలా మంది సేవకులు త్రోయబడ్డారు. మేలు పొందిన విశ్వాసులు, మేలు పొందిన సంఘం చేత సేవకులంతో బాధపడ్డారు. చాలా మంది సేవకులకి అనారోగ్యం ఎందుకు వస్తుందంటే పాపం ఊరికి రాదు, దైవజనులకి ఆ సంఘస్థుల వల్ల వస్తుంది. నేను చెప్తాను వాళ్ళకి, ఈరోజు నీ సేవకుడికి నీ ద్వారా గుక్కుడి కన్నీళ్ళు భూమి మీద పడితే నువ్వు బతికే 100 ఏళ్ళైనా ఆ కన్నీళ్ళు నీకు శాపమై కూర్చుంటాయి. ఆ కన్నీళ్ళు నీకు శాపమై కూర్చుంటాయి. నువ్వు ఎవరినైనా ఏడిపించి ప్రపంచంలో ఎవరితోనైనా ఆడుకో, ఎవరినైనా ఆడిపించి లేకుండా పోతే వారి మీద ఏదైనా ప్రయోగాలు చెయ్యి. దైవజనుడు జోలికి వచ్చావో నీ జీవితం ఉండదు. పడిన గుంటలో నుండి అన్నల వైపు చూస్తూ, అన్నలారా దయచేసి నన్ను పైకి లాగండి అంటే ఆ అన్నలు ఒక్కడు కూడా పైకి లాగలేదండి. రాత్రి నువ్వు పడిన గుంట ఏదైనా సహోదరుడా, నిన్నెవరూ లాగేవాళ్ళు లేకపోవచ్చు. ఒకవేళ పడిన గుంట అది భయంకరమైన పరిస్థితే కావచ్చు. ఒకవేళ నువ్వు సొంత బంధువులే, స్నేహితులే, ఆప్తులే ఒకవేళ నీ సంగతులను కిందకి తోసేసి ఉండొచ్చు.
నువ్వు భయపడవద్దు. ఈ రోజు నా దేవుడు తన వాక్కును పంపి నువ్వు పడిన గుంటల నుండి నిన్ను పైకి లేవనెత్తి విడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను లేవనెత్తి విడిపించబోతున్నాడు. రెండవ గుంట చెప్తా. జిగట గల దొంగ ఊపి కలిగిన గుంట. ఆ జిగట కలిగినటువంటి ఆ గుంటలో నుండి, ఆ పాపం అనే గుంటలో నుంచి బయటకు రాలేకపోతున్నారు కొంతమంది. ఇలాంటి 2 రకాల గుంటలు ఉన్నాయి. ఒకటి జిగట కలిగిన గుంట, రెండోది అనగా యేసేపును పడదోసినటువంటి నీళ్లు లేని గుంట, మూడోది ఇర్మియాను పడదోసినటువంటి మల్కియా గోతులు పడేసినటువంటి గుంట. ఇర్మియా ఏ పాపం చేశాడు? మా జెర్మియా గారు కాదులేండి, నేను చెప్పేది ఆ ఇర్మియా గారి గురించి. ఇర్మియా గారు ఏం చేశారు? జెర్మియా గారు ఏం చేశారు అంటే మంచి మాటలు చెప్పాడు ప్రజలకి. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడు మంచి మాట అంటే, మీరు మీ బుద్ధి మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, తిరిగి మళ్ళా మీరు యెరూషలేముకి వెళ్తారు. ఆమేన్. మీ పద్ధతి మార్చుకోండి, బతుకు మార్చుకోండి, తిరిగి మీరు బానిసత్వం నుంచి విడిపించబడతారు. మీ యొక్క స్వబుద్ధిని మీద ఆధారం చేసుకోకుండా దేవుని వైపు తిరగండి, దేవుడు మీకు మంచి మనసుని ఇస్తాడు, తిరిగి మీరు యెరూషలేముకి వెళ్తారని చెప్తే ఆ ప్రజలు ఇర్మియాను అలాగ ఒక గుంతలో తోసేశారండి. ఒక్కరోజున ఇర్మియా గారిని ఒక్కరైనా సన్మానించలేదు. ఒక్కరోజైనా ఇర్మియాను, అంత గొప్ప ప్రవచనం కలిగిన వ్యక్తిని, ప్రపంచ చరిత్రని ప్రవచనంతో మార్చివేసిన ఆ గొప్ప ప్రవక్తకు ఒక్కరు కూడా షాల్వా కప్పలేదు, ఒక్కరు కూడా సన్మానించలేదు. ఈ రాత్రి చాలా మంది దైవ సేవకులు లైవ్ వాక్యం వింటున్నారు. చాలా మందిని తిరస్కరించవచ్చు దైవజనుడా, చాలా మందిని తృణీకరించవచ్చు, చాలా మందిని అర్థం చేసుకోకపోవచ్చు. నేను చెప్తున్నాను, నా ప్రభు అయిన యేసయ్య నిన్ను ఆశీర్వదించడానికి అర్థం చేసుకొని వచ్చాడు. ఇక్కడ కోటి చప్పట్లు గట్టిగా. నా ప్రభు అయిన యేసయ్య నిన్ను ఆశీర్వదించి అర్థం చేసుకుని దీవించబోతున్నాడు. అందుకే వాక్యం రాయబడింది హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయంగా నిన్ను విస్తరింపచేసేదును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, అన్నిటిలోకి నేను నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను. రాత్రి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, భూమి నీతుల జనులందరి దృష్టికి నేను నీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పించుదును. రాత్రి దేవుని వాక్యం చెప్తుంది హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మ మీ మధ్య ఉన్నదిగా భయపడుకుని ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. దైవజనుడా, నువ్వు స్వార్థకుడైనా, కాపరైనా, లేదా ఉపదేశకుడైనా, బోధకుడైనా, ఒకవేళ నువ్వు సంఘ కాపరైనా, ఈ రాత్రి నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు పడిన గుంటలో నుండి యేసుని నీ రాత్రి విడిపించి పైకి లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ నువ్వు పడద్రోయబడ్డావో అక్కడ దేవుని నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు కుంగిపోయావో అక్కడ దేవుని పతాక స్థాయిలో ఉంచబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడ నువ్వు విజయంగా నింపబోతున్నాడు. ఎక్కడ నువ్వు నలిగిపోయావో అక్కడ యేసు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు పడిన గుంట ఏదైనా సరే, ఏసేపులాగా గుంటల్లో పడద్రోయబడినా ఏసేపుని దేవుడు పైకి లేవనెత్తి అదే అన్నదమ్ములకి ఆహారం పెట్టే వ్యక్తిగా మార్చేశాడు. గొప్ప ఏ అన్నదమ్ములైతే ఆహారం తీసుకొని గుంటల్లో పడేశారో ఆఖరికి అన్నలు ఇంతంత గిన్నెలు ఎత్తుకొని ఏసేపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏమని? అయ్యా, మాకు ఆకలిగా ఉంది, మేము మొత్తం 73 మంది, మేము పస్తులతో ఉన్నాము, కరువు ఎక్కువగా ఉంది, దయచేసి మాకు బోగు కావాలయ్యా, మాకు గిన్నె కావాలయ్యా, మాకు ఆహారం కావాలని ఆ గిన్నెలు ఎత్తుకొని ఆ తమ్ముడి దగ్గర నిలబెట్టేట్టు నా యేసయ్య చేశాడు. యేసయ్యకి ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో గుర్తుపెట్టుకో, ఎవరెవరైతే నిన్ను తిరస్కరించారో, దైవజనుడా, ఎవరైతే నువ్వు పడిన గుంటలో నుంచి ఇక లేవనుకున్నారో వారి కన్ను ఎదుటే దేవుడు ఒక ప్రవక్తగా నిన్ను చేయబోతున్నాడు. వారి కన్ను ఎదుట దేవుడిని ఒక దైవజనుడిగా చేయబోతున్నాడు. ఎవరి కన్ను ఎదుట నువ్వు పడవేయబడ్డావో వారికి నువ్వు ఆహారం పెట్టే వ్యక్తిగా దేవుడు మార్చబోతున్నాడు. ఏ చిగురు గల దొంగ పడవేయదో అదే చిగురు గల దొంగ దేవుడు పైకి లేవనెత్తి నీ పాదాలను క్రీస్తునే బండ మీద నిలబెట్టి ఆయన స్థిరపరిచి నేను అభిషేకించబోతున్నాడు. రాత్రి కొట్టు చప్పట్ల గట్టిగా నేను అభిషేకించబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు. ఈ రాత్రి నీకు మేలు జరగబోతుంది బిడ్డ. మొదటిది నడిపించను, రెండోది రప్పించను, మూడోది విడిపించను. ఈ రాత్రి నా దేవుడు నిన్ను విడిపించాలని వచ్చాడయ్యా. పడిన గుంటలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి నేను మనిషిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో యేసుకు తెలుసు. కొంతమంది అనుకుంటున్నారు ఇక మేము పైకి లేలేమయ్యా, మణిబాబు గారు ఇక మేము పైకి లేలేమనుకుంటున్నాం.
నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ నింపబడి ఈ రాత్రి నా యేసుని పడిన గుండె నుండి పైకి లేవనెత్తబోతున్నాడు. నీ బిడ్డల దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. నీ సంఘాన్ని దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. నీ పరిచయను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈ స్థితిగతులు పైకి లేవనెత్తి నిన్ను దీవించబోతున్నాడు. నీకు మంచి దినాలు సంప్రాప్తించాయి. ఈ రాత్రి నీ స్థితి కొద్దిగా ఉండినా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా, మహాభివృద్ధి పొందబోతున్నావు. ఈ రాత్రి నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు. ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు ఇక్కడ? కొన్ని సంవత్సరాల కిందట నేను ఇదే మా ఈ ఊరు వచ్చాను. నేను లాదరన్న గారు వచ్చాను. ఏ సమయంలో నన్ను జర్మియా గారు చూశారో నాకు తెలియదు. దానికి కారణం మాత్రం మా లాదరన్న గారు. సేవకుల సదస్సు పెడితే ఆ సేవకుల సదస్సులో నాతో దైవజనుడు మాట్లాడడానికి 3.5 సంవత్సరం పట్టిందట. నిజమేనా గారు? 3 years 3.5 3 years 3 సంవత్సరాలు నాతో మాట్లాడలేకపోయాడు. మీటింగ్కి వస్తాడు, నేను రావడం వెళ్ళిపోవడం. తర్వాత నాతో మాట్లాడాలని వస్తాడు, మాట్లాడలేకపోవడం. నన్ను కలవాలని వస్తాడు, కలవలేకపోవడం. ఎవరో తీసుకెళ్ళిపోవడం నన్ను. ఇలా జరుగుతుంది. ఒక రోజున దేవుడు ఒక కోట దగ్గర జెర్మియా గారు తిరుగుతూ ఉన్నారట. ఆ కోట దగ్గర తిరుగుతుంటే నేను అక్కడికి వచ్చి, ఏంటి సార్ ఇక్కడ నిలబడి ఉన్నారట అన్నట్ట. ఏం లేదు, ఆ కోటలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ కోట దగ్గరికి వెళ్ళి నేను చూడాలనుకుంటున్నాను. ఆ కోటలో ఎవరున్నారంటే అక్కడ అప్పా దొరై అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు అప్పా దొరై. అప్ప అంటే తండ్రి, దొర అంటే మహారాజు. తండ్రి అయిన మహారాజు అయినటువంటి నజరేయుడైన యేసు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన్ని చూడాలి అనంటే నేను సార్ ఇద్దరం కలిసి నేను దారి చూపిస్తాను రండని చేయి పట్టుకొని ఆ అప్పా దొరైన కోటలోకి తీసుకెళ్ళి ఆ కోటలో పెట్టానట. నాతో ఆయన చెప్తాడు ఇప్పటికి కూడా, ఆ అప్పా దొరై లేకపోతే ఈ రాత్రి మేం లేం. మా ముఖాన్ని చూసే వాళ్ళు ఎవరు కూడా లేరు. మమ్మల్ని చూసి మా మీద ఎవరు కూడా దయదలిచే వాళ్ళు ఎవరు లేరు. ఈ రాత్రి కొన్ని వేల మందికి సువార్త చెప్తూ కొన్ని లక్షల మందిని యేసు ప్రభువుకు నడిపిస్తున్నామంటే ఆ అప్పా దొరై కృపే మమ్మల్ని ఇక్కడ నడిపించింది. ఆ అప్పా దొరై లేకపోతే మేము ఈ రాత్రికి లేము. స్థితి మాది కాదు. మమ్మల్ని ప్రేమించి దయతలిచి మేము పడిన గుట్టలో నుండి మమ్మల్ని లేవనెత్తాడే ఆయన ఈ సన్ రైజ్ గుడ్ న్యూస్ మినిస్ట్రీకి వ్యవస్థాపకుడు నా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఒకటే చెప్పట్లో 29వ వచనం చదవండి. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆరంభములో ఏం చేశాడు దేవుడు? నడిపించాడు. రెండోసారి ఏం చేశాడు? రప్పించాడు. మూడోసారి ఏం చేశాడు? విడిపించాడు. నాలుగోసారి దేవుడు ఏం చేశాడంటే కోరిన రేవునకు వారిని నడిపించి సంతోషింపజేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. కోరిన రేవుకు ఈ రాత్రి నీకు కోరుకుంటుంది. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. నీ కోరిక ఈ రాత్రి ఏదైనా కానీ, అంటే నాకు బంగారు కావాలి, వెండి కావాలంటే నా వల్ల కదమ్మో. అర్థమైందా? మీ 10 కేజీలు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, మరి బాబా నాకు కళ వచ్చింది నానింది. ఏం కళ చెప్తున్నాను అంటే ప్రార్థన చేస్తుంటగా వచ్చింది. ఏమంటే నేను పేడ తీసుకెళ్ళి బీరోలో పెట్టాను కనపడింది అని. పనికి మళ్ళీ నన్ను పేడ తీసుకెళ్ళి బీరోలో పెడితే నాకు తెలిస్తే నాకేం తెలుసు? ఒకప్పుడు మీరు హైందవులు కదా, మీరు ఏదైనా చెప్తారు చెప్పండి. ఆ పేడను కలుపుకొని తినే పేడ పోతుందని చెప్పా. ఆ పేడను కలుపుకొని తిన్నామంటే పేడ పోతుంది. అట్ట కాదు మణిబాబన్న, పేడ అంటే అష్టలక్ష్మి అంట. అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాను నేను బీరువాలో, కాబట్టి అష్టలక్ష్మి మా ఇంటికి వచ్చేస్తుంది. అష్టలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందంట. ఇదంటే మీటింగ్లో వాకింగ్ ఎప్పుడో నన్ను పిలిచారు ఆ ఏలూరు దగ్గర. మీటింగ్లో వాకింగ్ చెప్తుంటే నాకు పక్కన మీటింగ్ పక్కనే ఒక ఇంట్లో నాకు ఇచ్చారు. ఒక ఇంట్లో నాకు స్థలం ఇచ్చారు.
నేను ఆ కిటికీ దగ్గర చేరి మీటింగ్స్ అయితే చూస్తాను, జనాలు ఇంకా రాలేదే, వస్తున్నారు, వస్తారా అని, ఎప్పుడు వస్తారేమో రాని అని చెప్పి అనుకుంటున్నాను. చూస్తూ ఉంటా. ఒక ఆమె పేరు లూది అమ్మంటాను. ఆ మైక్ దగ్గరికి పోయి ఎలా అలా అంటున్నది. ఎవరు నాయన కిటికీలు తొంగి చూశారు. చూస్తే ఆమె ఎత్తే పాట పాడుతుంది. పాడుతాను మిమ్మల్ని కాదు అంటున్నది. ఏం పాట పాడుతుంది అనుకుంటాను. జ్యోతమ్మ మోగుడా నా ప్యాన పీయుడా, జ్యోతమ్మ మోగుడా నా ప్యాన పీయుడా. ఆ నుంచి పరిగెత్తుకున్న కావచ్చు పెదామని కొట్టింది. నా మొగుడు నీకు ఎప్పుడయ్యాడు పీడ? ఆమె పేరు జ్యోతి. ఆ కొట్టిన ఆమె పేరు జ్యోతమ్మ. అర్థమైందా? కొంతమందికి ఇళ్లలో ఉండే దెయ్యాలు ఇళ్ళకి చర్చిలోకి వచ్చిన పోవు. సరే నేను ఇంకో కొద్దిసేపు పద్ధతి అక్కడ కిటికీ దగ్గర ఇప్పుడు చూస్తున్నా. రెండో రోజు ఇంక పాటించారు, మళ్ళీ ఇంక దెబ్బలు తిన్నాకి. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చిన పొదుపు సంఘము. ఊరి నాయను పొదుపు సంఘం అంట. నేను అన్నాను, ఏమిరా ఇంకేం పట్టింది కనుక్కోండి అంటే ఆ పొదుపు సంఘం లీడర్ అంట. అంటే బైబిల్ చెప్పింది వాస్తవం కదా. నీ హృదయంలో ఏది ఉంటే అదే నీ నోట్లోకి బయటకు వస్తుంది. ఈ రాత్రి నీ మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ కోరికను దేవుడు సిద్ధింప చేయబోతున్నాడు. నీ అకౌంట్లోకి దేవుడు ₹1,00,000 ఇవ్వబోతున్నాడు. ఎంత గట్టిగా చెప్తారు చూడు. నీ ఏటీఎం పిన్ నాకు చెప్తావు, ఒక్కడు మాట్లాడు. ఇప్పుడు నీ ఫోన్పే పిన్ నెంబర్ నాకు చెప్తావు, ఒక్కడు పలకడు. అదే నీ ఫోన్పేకి ఇప్పుడు $2,00,000 రాబోతున్నాయి. ఆమె ఎంత గట్టిగా చెప్తారు చూడు. దొంగలరా నాయన మీరు. ఎస్బీఐలో తిరిగి దొంగలు ఎడ తిరుగుతున్నారు ఈ రాత్రి పూట. ఇప్పుడు ఆయన తుఫాన్ ఆపేయబోతున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ప్రతి తుఫాన్ ఆగిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి తుఫాను అంటే ఆర్థిక ఇబ్బంది ఒక తుఫాను, పిల్లలు లేకపోవడం ఒక తుఫాను, ఇంట్లో వాళ్ళతో పోరాటం ఒక తుఫాను, బయట సమస్యలతో ఒక తుఫాను, అనేకమైన కుటుంబ వ్యధలతో ఒక తుఫాను. ఎన్ని తుఫాన్లు నీ జీవితంలో ఉన్నా ఈ రాత్రి నా ప్రభువుని యేసయ్య చెప్తున్నాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి తుఫాను యేసు నామములో ఆగిపోబోతున్నది. కొట్టు చెప్పట్లేదుగా. దాని తరంగాలు అణిగిపోబోతున్నాయి. ఏ తరంగాలైతే ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టాయో, ఏ తరంగాలైతే నిన్ను తరుముకుంటూ వచ్చాయో, ఏ తరంగాలైతే నిన్ను వెంబడిస్తూ వచ్చాయో, ఆ తరంగాలన్నీ ఉవ్వెత్తులాగా ఎగిసినవన్నీ నీ ముందు సాగిలపడబోతున్నాయి. ఎందుకంటే నీ అధికారులందరూ నీ పాదములు ఎదుట సాగిలిపడి నీకు నమస్కారం చేయుదురని రాయబడింది. ఎవరెవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళు మీకు బిర్యానీ పెట్టేట్టు దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఒక ప్రమోషన్ కలిగిన వ్యక్తి మమ్మల్ని బాగా తిట్టాడు. మమ్మల్ని తిట్టరు అనుకుంటున్నారా? నన్ను జర్మియా గారిని బాగా తిట్టాడు. తెలుగు వచ్చాడు, బాగా బాగా తిట్టాడు. మాకు బాగా ఆకలి ఉంది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. బాగా తిట్టాడు. అతను బాగా తిట్టాడు. అతను నోరే తిట్టుడు నోరు. ఒకరోజు మేము ఒక ఊరు వెళ్తున్నాం. ఆ ఊరు వెళ్తుంటే ఆ ఊర్లో మాకు కరెక్ట్గా రైల్వే స్టేషన్లో కనపడ్డాడు. హల్లెలూయా. మేము అనుకుంటాం, ఓయమ్మో ఇప్పుడు ఏం తిడతాడేమో అని చెప్పి మేము దాక్కొని తిరుగుతున్నాం. మేము వెళ్తుంటే వాడు అమ్మా నా దగ్గరకు వచ్చి, బెదరో నేను మిమ్మల్ని చూశాను అన్నాడు. ఓరా అయిపోయాం బోరా బాబు అనుకో. వాడి చేతులు పట్టుకొని నన్ను జర్మియా సార్ని, మా ఇంటికి రండి సార్, ప్రార్థన చేసిపోతారంటాడు. ఓ అమ్మ ఇంటికి ఎందుకురా ఇంత టైంలోనంటే, నేను ఒప్పుకోను, మీరు మా ఇంటికి రావాలి. మీరు ట్రైన్లో ఉన్నప్పుడే నేను మీ ఇద్దరిని చూశాను, కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసిపోవాలన్నాడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోవాలన్నాడు. మేము ఆకలితో ఇద్దరం కలిసి వెళ్ళాము. అసలే ఊపిరి లేని ప్రాణాలు మాయి. ఊగుతూ ఇంట్లోకి వెళ్ళాం. వెళ్ళంగానే చేయి కడుక్కోమన్నారు. చేయి కడుక్కుంటే ఆ డైనింగ్ టేబుల్ మీద రకరకాల బిర్యానీలన్నీ ఆడబెట్టున్నారు. హల్లెలూయా. అప్పుడు అనిపించింది నాకు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఎవరెవరైతే నిన్ను రాత్రి తిట్టాడు, ఇప్పుడు దాకా ఎవరెవరైతే నిన్ను కసురుకున్నాడు, ఎవరైతే నిన్ను బాగా దూషించారో వాళ్ళందరి ముందు దేవుడు నువ్వు కోరిన రేవుకు నడిపించి నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచి నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు. నాకు అప్పుడు అనిపించింది, దేవుడు చేసింది ఇదే ఏమో. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపిస్తాడు. కోరిన రేవుకు దేవుడు నడిపిస్తాడు. బిడ్డ ఈ రాత్రి ఒక ఆమె చర్చ్ ప్రార్థనకు వచ్చింది. వచ్చేటప్పుడు డజన్ అరటిపండ్లు తీసుకొచ్చిందండి ప్రార్థన చేయమని. డజన్ అరటిపండ్లు. ఏమ్మా ఇంతమందిని ఏం చేస్తావనన్నా, చెయ్యన్నా పర్లేదు
అనింది. నిజం చెప్తున్నాను నేను. సరే నాకేం మనసు ఒప్పక, ఎంత సంవత్సరాలు పిల్లలు లేరమ్మా నీకన్నా, 4 ఏళ్ళు పిల్లలు లేరన్నా, 4 ఏళ్ళు పిల్లలు లేరు, ఈ 12 అరటిపళ్ళకు ప్రార్థన చేయి, నేను తినేస్తా అనింది. ఓ అమ్మ 12 మంది పిల్లకాయలు పుడితే ఏందే పరిస్థితి అని ఆ యొక్క అరటిపండులో సగం నేను తీసుకొని సగం అక్కడ టేబుల్ మీద లాగా పెట్టి ఆ అరటిపండ్ల మీద ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చా. ఒప్పుకోదుగా మళ్ళా సగం ప్రార్థన చేసి పంపించా. యేసుక్రీస్తు నామంలో ఆమె ఏలూరు సింగన్నపాలెంలో 6 మంది పిల్లలను కనింది. వాళ్ళు 3 మగ పిల్లకాయలు, 3 ఆడపిల్లకాయలు. కొట్టు చప్పట్లు గట్టిగా. వాళ్ళకి పేర్లు పెట్టలేక ఎతకలేక సచ్చారు నాయన. నేను వాళ్ళకి పేర్లు పెట్టలేక. ఈ రాత్రి దేవుడు బిడ్డలు లేని వాళ్ళందరి కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన దేవుడు సఫలపరిచి మీకు మగపిల్లలు లేవబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు యేసుక్రీస్తు నామములో నీ ఒళ్ళో మగపిల్లలు ఉండబోతున్నారు. నీ కోరికను దేవుడు సిద్ధింపజేసి ఈ రాత్రి నీ ఆలోచన సఫలపరచబోతున్నాడు. ఇప్పటిదాకా నీకు ఉద్యోగం లేకుండొచ్చు, ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా నువ్వు ఓడిపోయిన వ్యక్తి ఉండొచ్చు, ఎన్ని ఎగ్జామ్ రాసినా నువ్వు ఫెయిల్ అయిపోయి చెల్లిపోయి ఉండొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నువ్వు కోరిన రేవుకు దేవుడు నడిపిస్తాడు, నీ కోరికను సిద్ధింపజేస్తాడు. ఇప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. కొద్దిగా చెప్పట్లు గట్టిగా. యేసు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా పెళ్లి సంబంధం ఎంతమందిని చూసినా నత్తముక్కు దిగుతా అన్నారు. వాళ్ళందరూ వచ్చి నువ్వే సౌందర్య రాత్రి నీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు గట్టిగా చెప్తారు. నీకెందుకువా ఆమెనంటున్నావు నువ్వా? నిన్నే నీకెందుకువా? తాత కూడా పోయాడుగా, మరి నువ్వెందుకు పెళ్లి కూతుర్లకు సిగ్గుపడిపోతున్నావే? పాత రోజుల్లోకి వెళ్ళిపోయిందిలే, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండదు. తాతని కొత్తల్లో చూసింది ఆ సంఘటనలోకి వెళ్ళి 1974 వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇంకా బయట తేలేమని. ఇప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు. ఈ రాత్రి 3 విషయాలు చెప్పి వెళ్తున్నా. 1, దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. 2, దేవుడు నిన్ను కట్లు తెచ్చేసి బయటికి రప్పించబోతున్నాడు. ఆమేన్. 3, దేవుడు నిన్ను తన వాక్కును పంపి